ఈ ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన ఆయుధం ఏంటో తెలుసా? చాలామంది యుద్ధమంటే కత్తులు, తుపాకులు అనుకుంటారు. మరికొందరు మాట అనుకుంటారు. కాని అది నిజం కాదు. నిజమైన ఆయుధం మౌనం. ఈ ప్రపంచంలో అందరూ మాట్లాడతారు. ఉదయం లేచిన దగ్గరనుండి రాత్రి పడుకునే వరకు ఏదో ఒకటి వాగుతూనే ఉంటారు. కాని చరిత్రను తిరగరాసినవాళ్ళు, సామ్రాజ్యాలను నిర్మించినవాళ్ళు ఎప్పుడూ మౌనంగానే ఉంటారు. మీరు ఎక్కువగా మాట్లాడుతున్నారా? అయితే వినండి. మీ జీవితంపై మీ నియంత్రణ నెమ్మదిగా తగ్గిపోతోంది. మీ శక్తి మీ నోటి ద్వారా ఖర్చయిపోతోంది. ఈ 8 నిమిషాల ప్రయాణం మీ ఆలోచనా విధానాన్ని మారుస్తుంది. మీ మౌనం మీ గమ్యాన్ని ఎలా శాసిస్తుందో మీకు అర్థమవుతుంది. చివరి వరకు వినండి, ఎందుకంటే నిశ్శబ్దం నేర్పే పాఠం ఏ గురువూ నేర్పలేడు. మనిషి చేసే అతిపెద్ద తప్పేంటో తెలుసా? అవసరం లేని చోట అవసరం లేని మాటలు మాట్లాడటం. మీరు గమనించారా? మనకి ఏదైనా గొప్ప ఐడియా వచ్చినప్పుడు లేదా ఏదైనా సాధించాలి అనుకున్నప్పుడు వెంటనే ఎవరికో ఒకరికి చెప్పేస్తాం. అక్కడ మీరు ఓడిపోవడం మొదలవుతుంది. సైకలాజికల్ ఫ్యాక్ట్. మీరు మీ ప్లాన్ గురించి ఎవరికైనా చెప్పినప్పుడు మీ మెదడులో డోపమైన్ విడుదలవుతుంది. అంటే ఆ పని చెయ్యకముందే మీరు సాధించేశారనే భ్రమలో మీ మెదడు ఉండిపోతుంది. ఫలితం? ఆ పని చేయడానికి కావాల్సిన కసి తగ్గిపోతుంది. మీ హృదయంలో ఉన్న ప్రతి రహస్యాన్ని బయటపెట్టకండి. ఎందుకంటే మీ మాటలే మీ శత్రువులకు మీ బలహీనతలు నేర్పిస్తాయి. చాణక్యుడొక మాటన్నాడు, నీ అతి ముఖ్యమైన ప్లాన్ నీ నీడకు కూడా తెలియకూడదు. ఎక్కువగా మాట్లాడే వ్యక్తి తెలియకుండానే తన రహస్యాలను, తన భయాలను అవతలివారికి అందిస్తాడు. గుర్తుంచుకోండి, తక్కువగా మాట్లాడే వ్యక్తి చరిత్రను రాస్తాడు. ఎక్కువగా మాట్లాడే వ్యక్తి కేవలం చరిత్రను చదువుతాడు. చాలామంది అనుకుంటారు, నేను మాట్లాడకపోతే నన్ను వీక్ అనుకుంటారు, నన్ను తక్కువగా చూస్తారు అని. అది ఒక పెద్ద అబద్ధం. మౌనమంటే భయం కాదు. మౌనమంటే నియంత్రణ, కంట్రోల్. మీరు నిశ్శబ్దంగా ఉన్నప్పుడు అవతలి వ్యక్తికి మీ ఆలోచనలు అందవు. మీ తదుపరి అడుగు ఏటో వాళ్లకు అర్థం కాదు. అదే మీ బలం. అడవిలో అత్యంత శక్తివంతమైన జంతువు పులి లేదా సింహం. అవి అరుస్తూ వేటాడవు. అవి గమనిస్తాయి. గంటల తరబడి కదలకుండా మౌనంగా పొంచి ఉంటాయి. సరైన క్షణం కోసం వేచిచూస్తాయి. ఆ ఒక్క నిశ్శబ్దమైన అడుగు వేటను ముగిస్తుంది. మీరు కూడా మాటలు తగ్గించి గమనించడం మొదలుపెట్టండి. ప్రపంచం ఎలా నడుస్తుందో మీకు అర్థమవుతుంది. మిమ్మల్ని మీరు ఒక ప్రశ్న అడగండి. మీ లక్ష్యాల కోసం మీరు ఎంత పని చేస్తున్నారు? వాటి గురించి ప్రజలకు ఎంత చెప్తున్నారు? చాలామంది కలల గురించి గొప్పలు చెప్పుకుంటారు. నేను అది చేస్తా, ఇది చేస్తా, వచ్చే ఏడాదికి నా రేంజ్ మారిపోతుంది అని ఊదరగొడతారు. కాని వాస్తవానికి వాళ్లు చేసే పని సున్నా. అందుకే వాళ్ల కలలు వాళ్ల మాటలకే చచ్చిపోతాయి. ప్లాన్లు మౌనంగా వెయ్యాలి. ప్రాక్టీస్ మౌనంగా చెయ్యాలి. కష్టాన్ని మౌనంగా భరించాలి. విజయం వచ్చిన తర్వాత మాత్రమే ప్రపంచానికి తెలియాలి. ఎందుకంటే ఫలితాలు మాటల కన్నా గట్టిగా మాట్లాడతాయి. మీ సక్సెస్ ఇచ్చే శబ్దం ముందు మీ మాటలు చాలా చిన్నవిగా అనిపిస్తాయి. మౌనం అనేది కేవలం ఆధ్యాత్మికం మాత్రమే కాదు, అది ఒక గొప్ప సోషల్ ట్రిక్. సామాజికంగా మీరు ఒకరిపై పైచేయి సాధించాలన్నా, ఇతరులు మిమ్మల్ని గౌరవించాలన్నా మౌనాన్ని మించిన ఆయుధం లేదు. మీరెప్పుడైనా గమనించారా? ఎవరైనా మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగినప్పుడు మీరు సమాధానం చెప్పి ఆగిపోకుండా అలాగే వారి కళ్లలోకి చూస్తూ మౌనంగా ఉండండి. కేవలం 3 సెకండ్ల నిశ్శబ్దం
అవతలి వ్యక్తిని అసౌకర్యానికి గురిచేస్తుంది. ఆ నిశ్శబ్దాన్ని భరించలేక వాళ్ళు ఇంకా ఏదో ఒకటి మాట్లాడ్డానికి ప్రయత్నిస్తారు. అలా వాళ్ళు తమ దగ్గర ఉన్న రహస్యాలను, అసలు విషయాలను బయటపెట్టేస్తారు. సైకలాజికల్ పవర్ ప్లే. ఎక్కువగా మాట్లాడే వ్యక్తిని లోకం లైట్గా తీసుకుంటుంది. కాని తక్కువగా మాట్లాడుతూ అవసరమైనప్పుడు మాత్రమే నోరు విప్పే వ్యక్తిని చూసి ప్రపంచం భయపడుతుంది. ఎందుకంటే అతను ఏం ఆలోచిస్తున్నాడో ఎవ్వరికీ తెలియదు. మీరు ఒక గ్రూప్లో ఉన్నప్పుడు అందరి మాటలు వినండి. చివరిగా మాట్లాడండి. అప్పుడు మీ మాటలు అందరి అభిప్రాయాల సారం ఉంటుంది. ప్లస్ మీకంటూ ఒక ప్రత్యేకమైన గౌరవం ఉంటుంది. గుర్తుంచుకోండి, చర్చల్లో గెలవాలంటే వాదించడం కాదు, మౌనంగా అవతలి వ్యక్తి బలహీనతను గమనించడం ముఖ్యం. అజ్ఞాని తన మాటలతో సమాధి కట్టుకుంటే, జ్ఞాని తన మౌనంతో సింహాసనాన్ని నిర్మిస్తాడు. మీ చుట్టూ ఉన్న మనుషుల ప్రవర్తనను గమనించండి. ఎవరు ఎందుకు మాట్లాడుతున్నారు, ఎవరు అబద్ధం చెప్తున్నారు, ఎవరు భయపడుతున్నారు, ఇవన్నీ మీకు ఎప్పుడు అర్థమవుతాయంటే మీరు మాట్లాడ్డం ఆపి వినడం మొదలుపెట్టినప్పుడు మాత్రమే. ప్రతి మాటకు స్పందించాల్సిన అవసరం లేదు. ఎవరో మిమ్మల్ని విమర్శించారు, ఎందుకు సమాధానమివ్వాలి? ఎవరో మిమ్మల్ని అవమానించారు, ఎందుకు ప్రతీకారం తీర్చుకోవాలి? కొన్ని యుద్ధాలు చెయ్యకుండా ఉండటమే నిజమైన విజయం. మీరు మౌనంగా ఉన్నప్పుడు మీ శక్తి వృధా కాదు. ఆ శక్తి మీ లోపల ఒక ఆయుధంగా మారుతుంది. గౌతమ బుద్ధుణ్ణి ఒకరు తిట్టినప్పుడు ఆయన మౌనంగా నవ్వి వెళ్ళిపోయారు. ఆయన శిష్యులడిగారు, స్వామీ, అతనన్ని మాటలు అన్నా మీరు ఎందుకు మాట్లాడలేదు అని. బుద్ధుడు చెప్పారు, అతనిచ్చిన తిట్లు నేను తీసుకోలేదు, అవి అతని దగ్గరే ఉండిపోయాయి. మీరు మౌనంగా ఉన్నప్పుడు మీ మెదడు శాంతిగా ఉంటుంది. శాంతిగా ఉండే మెదడు మాత్రమే సరైన నిర్ణయాలు తీసుకోగలదు. మీ గమ్యాన్ని, మీ డెస్టినీని నియంత్రించే ఫార్ములా ఇదే. తక్కువ మాటలు, శక్తిని పొదుపు చెయ్యండి. ఎక్కువ గమనింపు, ఇతరుల తప్పుల నుండి నేర్చుకోండి. లోతైన ఆలోచన, చేసే ప్రతి పని వెనుక ఒక స్పష్టత ఉండాలి. నిరంతర చర్య, నిశ్శబ్దంగా మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి. మీరు ఈ రోజు నుండి ఒక ప్రయోగం చెయ్యండి. అనవసరమైన చర్చల్లో పాల్గొనకండి. ఎవరికీ వివరణలు ఇచ్చుకోకండి. ఒక్క వారం రోజులు తక్కువగా మాట్లాడి చూడండి. మీలో పెరిగే ఆత్మవిశ్వాసం మీకే ఆశ్చర్యం కలిగిస్తుంది. ఈ రోజు నుంచే ఒక నిర్ణయం తీసుకోండి. అవసరం లేనప్పుడు మాట్లాడకండి. ముఖ్యంగా మీ లక్ష్యాల గురించి, మీ రహస్యాల గురించి నోరు విప్పకండి. ఈ ప్రపంచాన్ని మాటలు మార్చలేదు, నిశ్శబ్దంగా పనిచేసిన వాళ్లే ఈ ప్రపంచ గమనాన్ని మార్చారు. అతిగా మాట్లాడటం మానుకోండి. మీ మౌనంతో శత్రువును భయపెట్టండి. మీ మౌనంతో మీ గమ్యాన్ని చేరుకోండి. మీ మౌనంతో ఈ ప్రపంచాన్ని శాసించండి. గుర్తుంచుకోండి, ఖాళీగా ఉన్న పాత్రలే ఎక్కువ శబ్దం చేస్తాయి. నిండుగా ఉన్న సముద్రం ఎప్పుడూ గంభీరంగా, మౌనంగా ఉంటుంది. మీరు సముద్రంలా ఉంటారా, లేక ఖాళీ పాత్రలా మిగిలిపోతారా? నిర్ణయం మీదే. ద పవర్ ఈజ్ ఇన్ యువర్ సైలెన్స్. జై హింద్.